ఏంటి ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నావు? కొంపతీసి ఊహాలోకాల్లో తేలిపోవడం లేదు కదా? ఊహల్లో తేలిపోవడం, గాల్లో మెడల్ కట్టడం లాంటి అలవాట్లు నాకు లేవు. ఇంతకీ నా సెలక్షన్ ఎలా ఉందో చెప్పనే లేదు. ఈ సెలక్షన్కే అదర్స్. నీ పోరు పడలేక చచ్చి చెడి వెతుకుతూ ఉంటే అది తారసపడింది. అది నా చిన్నప్పటి ఫ్రెండ్. మంచి సెలక్షన్. చూసి చూడగానే కొరుక్కు తినాలనిపించే దోర జంపండు లాంటి ఫిగర్. ఫిగర్ సరే గాని దాన్ని లొంగ తీసుకోవడం కొంచెం కష్టమే. నాగుపాములాడించేవాడు విషం గురించి భయపడితే ఎలా? ఎలాంటి దాన్ని ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసని నీకు తెలుసు కదా. నీ గురించి నాకు తెలుసు గాని ఆ ఆడనాగు ఏమందో నాకు చెప్పనే లేదు. కొంచెం బుసలు కొట్టింది, కూరలు పీకేస్తాగా. ఆలోగా నువ్వేమైనా తొందరపడితే నన్ను కాటేస్తుందేమోనని నాకు భయంగా ఉంది. ఫ్రెండ్ నన్ను పరిచయం చేసావు, మళ్ళీ నువ్వే భయపడుతున్నావా? నేనంటే తప్పనిసరి పరిస్థితిలో నీ దరి చేరాను. నీ చెప్పు చేతల్లో ఉంటున్నాను. అందరూ అలాగే ఉంటారనుకుంటున్నావా? డబ్బుకు లోకం దాసోహం. ఇప్పుడు ఆ అమ్మాయికి ఉద్యోగం కావాలి అంటే సంపాదన కావాలి. దాని అర్థం డబ్బు కావాలి. అది కావలసినంత మన దగ్గరుంది. మనం ఆ డబ్బు ఇవ్వాలంటే అది మన చెప్పు చేతల్లో ఉండాలి. అందుకు ఒప్పుకోకపోతే నష్టపోయేది తనే. ప్రస్తుతం కాస్త మొనహించిన మెల్లగా మన దారిలోకే వస్తుంది. బోడి ఉద్యోగం నువ్వు కాకపోతే ఇంకొకడు ఇస్తాడు. కానీ నువ్వు చెప్పినట్టు తను చెయ్యను అని ఆ పిట్ట కాస్త ఎగిరిపోతే కాల్చి పారేస్తా. ఆ? ఏంటి అంటే ఇంకెక్కడ ఉద్యోగం రాకుండా చేస్తా. పరువు మర్యాదలు పోగొట్టేస్తా. కాళ్ళు అరిగేలా చేసి మళ్ళీ నా కాళ్ళ దగ్గరికి పడేలా చేస్తా. ఏం చేస్తావో అది చూస్తాగా. నేను చేస్తూ ఉంటాను, నువ్వు చూస్తూ ఉండు. వస్తా.